హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందు రాబోతున్నాను Bet365 గురించి. చాలామంది అడుగుతున్నారు ఇది లీగలా కాదా అని. ఇది మన ఇండియాలో ఇల్లీగల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ఇది లీగల్ కాదు. Bet365 ఇది ఫారెన్లో ఫౌండేషన్ అయింది. సో ఇది ఫారెన్ కంట్రీస్లో లీగల్, బట్ మన ఇండియాలో ఇల్లీగల్. మన ఇండియాలో లీగల్గా హార్స్ రేసింగ్ బెట్టింగ్ మాత్రం పెట్టుకోవచ్చు. ఇది మన ఇండియాలో లీగల్ బెట్టింగ్. దీని ద్వారా వచ్చిన అమౌంట్లో మనం కొంత ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తాం. సో ఇది లీగల్ బెట్టింగ్. కానీ ఆన్లైన్ బెట్టింగ్స్లో చాలా వరకు మనం ట్యాక్స్ రూపంలో చెల్లించడానికి వీలు లేకుండా ఉన్నాయి. దాంట్లో ఒకటి Bet365లో మనీని ట్యాక్స్ రూపంలో మన గవర్నమెంట్కి ఎలా కడతారన్న విషయం Bet365 వాళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనం నెట్టలార్ గురించి చెప్పుకుందాం. నెట్టలార్ ఇది ఒక ఆన్లైన్ వర్చువల్ కార్డ్. Bet365లోకి అమౌంట్ని మనం డిపాజిట్ చేయాలంటే నెట్టలార్ని యూజ్ చేయాలి. నెట్టలార్ కూడా ఫారిన్ కంట్రీస్ది. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, చాలామంది కూడా నెట్టలార్లో డిపాజిట్ చేస్తాము, విత్డ్రా చేస్తాము అని చెప్పి మీకు మెసేజ్ చేస్తుంటారు. దయచేసి వాళ్ళకి మీ నెంబర్ కానీ మీ అమౌంట్ కానీ ఇవ్వమాకండి. వాళ్ళు చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. 1000 రూపీస్కి 10% కమిషన్ అని చెప్పి మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు, బట్ మనకి తిరిగి వేయరు ఫ్రెండ్స్. దయచేసి మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర అలర్ట్గా ఉండటం బెస్ట్. చాలామంది ఇలా మోసపోయిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, బికాస్ ఇది ఇల్లీగల్ ఫ్రెండ్స్. ఇల్లీగల్, దాన్ని మనం ఎవరికి కంప్లైంట్ చేయలేము, ఏమీ చేయలేము. సో బీ అలర్ట్. నేను ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి సెక్యూరిటీ లేని వాటిలో మనీని పెట్టి లాస్ కావడం కన్నా బెట్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇండియా సైట్స్ Dream11 లాంటివి ఉన్నాయి. ఇవి 100% జెన్యూన్ సైట్. వీటిలో మనీని పెట్టి మనం ఈజీగా మనీని గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Dream11 100% జెన్యూన్ సైట్ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రన్ చేస్తున్న కంపెనీ. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.